వీడియోకి స్వాగతం. ఐ మాన్యువల్ టు సెల్ఫ్. సో డివైన్ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో ఇది మహాన్ క్రాస్ అయ్యి క్రియేషన్ నుండి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. ఎగ్జిస్టెన్స్ మొత్తాన్ని అనుభవించడం కోసమని. సో ఇక్కడ అనుభవించడం కోసమని సుహా రీజియన్ లో దానికి కారణ శరీరం ఇవ్వటం జరిగింది. అదే ఊహా రీజియన్ లో దానికి సూక్ష్మ శరీరం ఇవ్వటం జరిగింది. అదే భూని ఎక్స్పీరియన్స్ అవడానికి దానికి స్థూల శరీరం ఇవ్వటం జరిగింది. ఈ 3 రెస్పెక్టివ్ బాడీస్ ద్వారా అవి 3 ఊర్బోసం అని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. 1 డేలో మనమే ఇది ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాం ప్రతిరోజు. కానీ దాన్ని పట్టించుకోం. ఎందుకంటే నార్మల్‌గా రోజు జరిగే ప్రాసెస్, ఎప్పుడు జరిగే ప్రాసెస్ కదా! వెలుగుతూ ఉంటాం, పడుకుంటాం, కలగంటాం, కలగకుండా పడుకుంటాం, మళ్ళా లేస్తాం. కానీ వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వవు. వీటి గురించి దాని యొక్క సూక్ష్మత్వం అనేది అబ్జర్వ్ చెయ్యవు. ఈ ఎక్సిస్టెన్స్ అంతా ఒక మాయ, ఇల్యూజన్, అన్‌రియల్. మాయ అంటే లేదు అని కాదు. అన్‌రియల్ అంటే కూడా నిజమైంది కాదు అని కాదు. ఇక్కడ రియాలిటీ, ఇల్యూషన్, మాయ అంటే ఏంటంటే శాశ్వతంగా ఉండేది, నిరంతరం ఉండేది. అది ఏర్పడింది కాదు, ఎప్పుడు నాశనం అయ్యేది కాదు. ఇది క్రియేషన్ పార్ట్ అన్నమాట. దాని నుండి ఇది ఉద్భవించింది. సో ఇది అపీరియన్స్. ఎలాగైతే సముద్రం నుండి అలలు ఏర్పడతాయో, మళ్ళీ అలలు సముద్రంలో ఇమిడిపోతాయో, ఇంచుమించు అలాగా ఎగ్జిస్టెన్స్ అనేది క్రియేషన్ నుంచి వస్తుంది. మళ్ళీ క్రియేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి ఇమిడిపోతుంది. ఒక సైకిల్. విత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ సైకిల్ ఏంటంటే క్రియేషన్ నుండి డివైన్ ఫ్రాగ్మెంట్ ఎగ్జిస్టెన్స్ లో ప్రవేశిస్తుంది. ఎవరి శాపం వల్ల కాదు, కేవలం ఎక్స్పీరియన్స్ అవడానికి. సో సో మొత్తం ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ కి మన శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరాన్ని తను వాడుకుంటుంది. అయితే భూని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు దాని పర్సెప్షన్ లో మిజరీ, పెయిన్, ఫ్రస్ట్రేషన్ ఉంటే కనపడతాయి. సో వాటిలో వచ్చి ఫిలాసఫీస్ డెవలప్ అయ్యాయి. ఫిలాసఫీస్ కాన్సెప్ట్స్ డెవలప్ అయ్యాయి. మోక్షం పొందడం అనేది ఒక కాన్సెప్ట్, సాల్వేషన్ అనేది ఒక కాన్సెప్ట్, శాక్య అనేది ఒక కాన్సెప్ట్. సో ఇలా కాన్సెప్ట్స్ ఏర్పడ్డాయి. అయితే యాక్చువల్ గా ఇక్కడ 2 ఆప్షన్స్ కనబడుతుంటాయి మనకి. ఒకటి ఫ్రీ ఫ్రమ్ ఎగ్జిస్టెన్స్ అంటే మోక్షానా, జాయస్ ఆఫ్ ఫ్రీడమ్ టు రీప్. సో ఎప్పుడు కంప్లీట్ ఫ్రీడమ్ ఉన్నట్లు లెక్క? నువ్వు క్రియేషన్ లోనే ఉండిపోతే మళ్ళీ అది ఫ్రీడమ్ కింద లెక్క. అలా ఎగ్జిస్టెన్స్ లో బంధించబడి ఉండిపోతే అది ఫ్రీడమ్. సో ఫ్రీడమ్, కంప్లీట్ ఫ్రీడమ్ ఎప్పుడవుతుంది? నీకు చాయిస్ ఉన్నప్పుడు. నువ్వు క్రియేషన్ లో ఉంటావు. నీ సెల్ఫ్ అనేది క్రియేషన్ లో ఉంటుంది. కానీ అవసరం అనిపిస్తే అప్పుడు నువ్వు జన్మ తీసుకుంటావు. వచ్చి నెక్స్ట్ తరువు తాలిచ్చి మళ్ళా క్రియేషన్కి వెళ్ళిపోతావు. సో ఈ చాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది రీబర్త్. అదనమాట యాక్చువల్గా ఈ స్పిరిచువల్ సైన్స్ యొక్క అల్టిమేట్ పర్పస్ అనేది. ఫ్రీడమ్, ఫ్రీ ఫ్రమ్ ఎగ్జిస్టెన్స్ అనేది కేవలం ఈ భావం, ఈ భౌతిక ప్రపంచం నాకు వద్దు అనే భావం మటుకు కేవలం మిజరీ, పెయిన్, ఫ్రస్ట్రేషన్, డౌట్ మాత్రమే డ్రైవ్ చేసిన కాన్సెప్ట్ కింద లెక్క. నిజానికి వీటన్నిటికీ వస్తుంది. మిజరీ, పెయిన్, ఫ్రస్ట్రేషన్, డౌట్ ఉండబట్టే మనిషి అన్నోన్ ప్రయాణం చేశాడు. కష్టాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి కాబట్టి తెలియని దాని నుండి తెలిసిన వైపుకి ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణంలో వాడి టార్గెట్ అంతా ఏంటి? సర్టెనిటీ ఏదైతే అబ్జర్వ్ చేశాడో ఈ ప్రపంచంలో సర్టెనిటీ చేద్దామని, అన్‌ప్రెడిక్టబిలిటీ ఏదైతే ప్రపంచంలో అబ్జర్వ్ చేశాడో దాన్ని ప్రెడిక్టబుల్ చేద్దామని, అన్‌ఈక్వాలిటీ ఏదైతే చేశాడో దాన్ని ఈక్వలైజ్ చేద్దామని. సో ఈ ప్రపంచంలో ఉన్న సఫరింగ్ నుండి ఫ్రీ పొందడం కోసమని తను ప్రయాణం సాగిస్తున్నాడు. అయితే 2 ప్లేన్స్ కింద దీన్ని వ్యూ చేస్తుంటాడు ఈ టోటల్ లైఫ్ ని. ఎలాగంటే అంత సఫరింగ్ ఉంది, కానీ అప్పుడప్పుడు అంత ఆనందమే ఉంది, అప్పుడప్పుడు సఫరింగ్ ఉంది. అంటే ఇది ఎలా అనుకోవచ్చు అంటే మొత్తం సఫరింగ్ ఉంది, ఏదో నువ్వు అనుకున్నది జరిగింది, నువ్వు ఆనందం. మొత్తం ఆనందంగా ఉంది, సజావుగా లైఫ్ బ్యాలెన్స్ గా సాగుతోంది. ఏదో ఒకటి జరిగింది, దానివల్ల నీకు డిస్టర్బెన్స్ వచ్చింది, నువ్వు బాధపడ్డావు. ఈ 2 చూడు. జనరల్ గా మన లైఫ్ ని ఒక రకంగా ప్లే లో చూస్తాం, ఎదుర్కొన్న వాళ్ళ లైఫ్ ఇంకో రకంగా చూస్తాం. ఎదుర్కొన్న వాళ్ళ లైఫ్ ఏమో మొత్తం ఆనందంగా ఉంది, అప్పుడప్పుడు సఫరింగ్ కారణంగా ఉంది, ఏదో సఫరింగ్ వచ్చింది అని చూస్తాం. ఇతరుల లైఫ్ చూసేప్పుడు, బాహ్య దర్శనం చేసినప్పుడు.
అంటే అంతఃకరణ చేసినప్పుడు అంతఃకరణ వేరు. దర్శనం అవుతుంది దీన్ని. సో, నీ గురించి, నీ లైఫ్ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వేం మాట్లాడతావంటే, సఫరింగ్ కనబడుతూ ఉంటుంది. అక్కడక్కడ జరిగింది ఆనందం, ఇది జరిగింది ఆనందం ఒకటి కనబడుతుంది. యాక్చువల్‌గా ఈ 2 ఎందుకంటే ఇలాగా యాక్ట్ 2 ఒకటుండి రెండోది జరగట్లేదు. 2 ఉండి 2 జరగట్లేదు. దేనికి పర్పస్ ఉంది? సఫరింగ్, మిజరీ, పెయిన్, లవ్ టు వీటన్నిటికి సఫరింగ్‌కి ఉంది. అలాగే నీ యొక్క స్వాభావిక స్వభావం కంపాషను, కరుణ, లవ్, ఆల్ పర్వేడింగ్ హ్మ్. ఇవన్నీ నీ యొక్క స్వభావాలు. నీ యొక్క స్వభావాలు. నీలో ఉన్న డివినిటీ సెల్ఫ్ యొక్క స్వభావాలు. సో, చాయిస్ ఫ్రీడమ్ టు రీబర్త్ అనేది అల్టిమేట్ టార్గెట్ అన్నమాట స్పిరిచ్యువల్ సైన్సెస్‌లో. ఈ ఈ ఈ టార్గెట్‌ని పూర్తిగా అర్థం చేసుకోకపోతే ఈ సైన్స్ స్పిరిచ్యువల్ సైన్స్ పూర్తిగా అర్థం చేసుకోకపోతే, ఆ తెలుసుకున్న నాలెడ్జ్‌తో కంక్లూజన్స్ చేస్తాం. ఆ కంక్లూజన్స్‌లోంచే ఫ్రీ ఫ్రమ్ ఎగ్జిస్టెన్స్ అనే కంక్లూషన్ కానీ, సాల్వేషన్ అనే ఎగ్జాషన్ అనే కంక్లూషన్ గాని వస్తుంది. దీనికి సంబంధించి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఈ ప్రేరణలో. అంటే టు గెట్ ఫ్రీడమ్. టు గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్. చాయిస్. చాయిస్ నీ చాయిస్‌లో ఉండటం అనేది. సో, కుమారస్వామి కథ ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. కుమారస్వామికిను, వినాయకుడికి పార్వతీ పరమేశ్వరులు పరీక్ష పెడతారు. ఏంటి ఆ పరీక్ష అంటే, ఈ విశ్వంలో ఉండే మొత్తం అన్ని తీర్థాలని సేవించి రావాలి. ఎవరు ముందొస్తారో వాళ్ళకి ఆధిపత్యం ఇస్తాము అని. ఇప్పుడు వినాయక చవితిలో మీరు తెలుసుకొనే ఉంటారు. సో, ఆధిపత్యం ఇస్తారు అనుకోని సరే ఇద్దరు ప్రయాణిస్తారు. సరే సుబ్రహ్మణ్యం కార్తికేయుడు ఉన్నాడు కదా! కార్తికేయ అయితే వాడి నెమలి వాడి వాహనం సై అని వెళ్ళిపోతాడు. వినాయకుడు వాహనం ఏమో ఎలుక. పైగా భారీ కావ్యం. సో, తను మటుకు ఇంటెలిజెన్స్ ప్రదర్శిస్తాడు. సో, ఈ ప్రపంచం మొత్తానికి మూలం ఎవరయ్యా అంటే అక్కడ డివినిటీ అండ్ యూనివర్సల్ డివైన్ మైండ్ కదా! దేర్‌ఫోర్ ప్రకృతి పురుషుడు అన్నమాట. శివుడు, పార్వతి. వీళ్ళని ఎప్పుడైతే సేవించావో, వీళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేశావో, విశ్వం మొత్తం ప్రదక్షిణ చేసినట్టే కదా! అని వీళ్ళ ప్రదర్శన చేస్తాడు. అక్కడ కథలో మనకి కార్తికేయుడికి ఎక్కడ నదిలోకెళ్తుంటే వీడు ఆల్రెడీ నదిలో స్నానం చేసి అనుభవిస్తున్నట్టు కనబడుతుంది అని చెప్తారు. సో, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఈ స్పిరిచ్యువల్ జర్నీలో డౌన్‌వర్డ్ వర్క్‌లో రూల్ ఉంది. ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే. మధ్యలో వెనక్కెళ్ళడానికి వీల్లేదు. ఒకసారి డివైన్ ఫ్రాగ్మెంట్‌కి ప్రవేశించిన తర్వాత. బట్ అప్‌వర్డ్ వర్క్‌లో మటుకు సేమ్ స్పైరల్ ఎవాల్యూషన్ ద్వారా వెళ్తాం. సో, అంటే ఈ విశ్వం అంతా వస్తువు అంతా దాని ప్రయాణం ఎలా ఉంటుంది అంటే ఒక స్పైరల్ ఎవల్యూషన్ ఉంటుంది. దాని యొక్క పరిణామం ఎవల్యూషన్ కూడా స్పైరల్ మోడ్‌లో ఉంటుంది. అందుకని ఇమ్మీడియేట్ చేంజెస్ కనపడవు మనకు అందుకని. ఈ స్పైరల్ మోడ్‌లో విశ్వంతో పాటు నువ్వు ప్రయాణం చేసుకుంటూ క్రియేషన్‌లోకెళ్తావా? అంటే కొన్ని బిలియన్ సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ పుట్టి బిలియన్ టైమ్స్ మళ్ళీ పుట్టి మళ్ళీ పోయి మళ్ళీ పుట్టి ఇలా అపీర్ అయ్యి మళ్ళా పోయి ఈ అపీర్ అయినప్పుడల్లా నువ్వు ఏదో కొంత సాధన చేసి మార్పు చెంది కొంత అభివృద్ధి చెంది ఇలా అవుతావా? లేదా ఈ అప్‌వర్డ్ ఆర్క్‌లో అంటే జెనిత్ నుండి పైకి ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే ఎవల్యూషన్ ప్రాసెస్‌లో మటుకు నీకు ఆప్షన్ ఉంది. ఏమిటి ఆప్షన్ అంటే పైనుండి కిందకొస్తున్నప్పుడు అంటే ప్రవేశించిన తర్వాత ఎగ్జిస్టెన్స్‌లో పొడిపోసోని ఎక్స్‌పీరియన్స్ అవుతూ కిందకి డివల్యూషన్ అవుతున్నప్పుడు ప్రతిది ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. అప్‌వర్డ్‌లో అవసరం లేదు. సో, దేర్‌ఫోర్ నువ్వు వర్టికల్‌గా పాస్ అవుతూ త్రూ ప్లేన్స్ ఎక్సిస్టెన్స్ ఆహ్, ప్లేన్స్ ఆఫ్ చేసుకుంటా వర్టికల్‌గా పాస్ చేస్తూ అవేర్‌నెస్ వాడుకుంటూ పైకెళ్ళిపోతావా? ఈ రెండే ఆప్షన్స్ నీకున్నాయన్నమాట. సో, రెండో ఆప్షన్ ఇంటెలిజెంటా కాదా? మీరు ఆలోచించుకోండి. సో, ఈ స్పిరిచ్యువల్ జర్నీలో చెప్పేదన్నమాట. ఫ్రీడమ్ ఫ్రమ్ ద డ్రీమ్ ఈజ్ అల్టిమేట్ పర్పస్ ఆఫ్ స్పిరిచ్యువల్ జర్నీ. ఈ స్పిరిచ్యువల్ జర్నీ యొక్క ఓవరాల్ క్రియేషన్ అండ్ ఎగ్జిస్టెన్స్ కలిపేసి ఏంట్రా నా పర్పస్ అంటే గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద చాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద రీబర్త్. అంటే నీకు చాయిస్ వచ్చే స్థితిలోకెళ్ళాలి. అంటే జనరల్‌గా ఈ శివుడు, విష్ణువు వీళ్ళలో అంటే వాళ్ళ చాయిస్‌గా ఉంటుంది. వాళ్ళ చాయిస్‌గా అవసరం ఏర్పడింది. భూమిలో జన్మిస్తాడు, ఫార్మ్ అవుతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. చాయిస్. అదే ఆహ్, మనకొచ్చేప్పటికి చాయిస్ కాదు. మనం కంపల్సివ్‌నెస్‌లో ఈ ఎగ్జిస్టెన్స్‌లో ట్రాప్ అయ్యున్నాం. ట్రాపింగ్ సైకిల్‌లో సైకిల్స్‌తో ఉంటుంది. కొన్ని కొన్ని బిలియన్ జన్మలు పడుతుంది.
నీకు ఆప్షన్ ఉంది కాబట్టి వర్టికల్‌గా ఇయర్స్ త్రూ అవుతావా? లేదా ఎగ్జిస్టెన్స్‌తో పాటు నేచురల్‌గా స్పైరల్ ఎవల్యూషన్‌లో ప్రయాణం చేస్తావా? అది నీకు ఆప్షన్. ఈ సందేశాన్ని చెప్పడానికే ఆ వినాయకుడు, కార్తికేయుడు రేస్ స్టోరీ అనేది. థాంక్ యూ.